అందరికీ నమస్కారం. మే 15, 2025 సంవత్సరం 16 రోజుల పండక్కి స్వాగతం సుస్వాగతం. 16వ రోజు రావడం జరిగింది. మనం సివిఆర్ పద్ధతిలో వరి సాగు కోనారం 12,368. ఈరోజు విశేషం ఏమిటంటే కాటన్ ధర జన్మదినం నేడు. గోదావరి ప్రజల గుండె చప్పుడు కాటన్ ధర. డ్యామ్ ధవళేశ్వరం డ్యామ్ కట్టడం కానీ, గోదావరి నాసిక్లో పుడితే మర్యాదలు గోదావరిలో పుట్టే అనేది నానుడి. మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. అంటే గోదావరి పేరులోనే ఉంది వరి. అక్కడి ప్రజల నమ్మకం ఏంటంటే పుస్తులెమ్ముకునైనా పులస చేప తినాలన్నది అక్కడి ప్రజల సిద్ధాంతం. ఆ విధంగా ఆయన గోదావరి ప్రజల గుండె చప్పుడు కాటన్ ధర. ఈ మాట ఎందుకు అంటున్నామంటే అంటే మర్యాదలు అంటే ప్రతి గౌరవించడం కానీ, ఏ ఊరు ఎత్తుకున్నా కూడా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఊరెత్తుకున్నా కూడా కాటన్ ధర విగ్రహాలు ఉంటాయి. గుర్రం మీద ఉండడం కానీ, నిలబడడం కానీ, ఎట్టని సరే మొత్తం మీద ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి మారుమూల గ్రామంలో కూడా కాటన్ ధర విగ్రహాలు కొలువై ఉంటాయి. వాళ్ళ గుండెల్లో ఉంటారు ఆయన. ఆ విధంగా చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన పేరు మీద ఒక వరి వంగడం కూడా ఉంది తెలుసా? ఆ వరి వంగడమే MTU 1010 మారుతేరు వాళ్ళు విడుదల చేసినటువంటి దొడ్డు కింద అది కాటన్ ధర సన్నాలు. ఆయన పేరు ఆ రోజుల్లో అంటే మామూలుగా దొడ్డ, కానీ ఆ రోజుల్లో అది సన్నం కాబట్టి అది కాటన్ ధర సన్నాలు అనే పేరు దానికి రావడం జరిగింది. ఆ విధంగా మహానుభావులైన ఆయన కొంతమంది వ్యక్తులు కారణ జన్ములు. వాళ్ళు ఎందుకు పుడతారంటే 10 మందికి మార్గదర్శకంగా ఉండడానికి ఉంటారు. ఆ కోవకు చెందిన వాళ్ళే కాటన్ ధర. ఆయన ఈరోజు జన్మదినం కాబట్టి ఆయన్ని స్మరించుకోవడం జరుగుతా ఉంది ఈ రోజున హర్షత్ విహారం టీం. అందరికీ నమస్కారం. ఈరోజు 16వ రోజుకి రావడం జరిగింది. నారు వెనక సీనరీ చాలా బ్రహ్మాండంగా ఉంది. మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. పైరు కళ్ళల్లోనే ఏ లేకుండా చిన్న బురద కాడి నుంచి ఈ రోజు దాకా ఈ విధంగా రావడం అనేది మాకు సంతోషం, చూసే వాళ్ళకి నయన ఆనందకరం. ఏంటంటే ఆ సీనరీ ఎక్సలెంట్ గా ఉంటది కాబట్టి ఈ విధంగా మేము కూడా వ్యవసాయ పనులన్నీ ముందు చేసుకుంటూ పోతున్నాం. ఆయన కాటన్ దొర అని ఆయన మహానీయులు. ఏంటంటే మన దేశం ఆయన కాకపోయినా కూడా ఆయన విదేశీయులు అయినా కూడా మన భారతదేశానికి మన తెలుగు రాష్ట్రాలలో ఆ విధంగా నీళ్ల ప్రాజెక్టులు కట్టి ఎందరికో ఆయన ఒక దేవుడు వరంలాగా జలకళలు సంతరించి పంట పొలాలు సస్యశ్యామలంగా పండేయడానికి ఆయన కృషి చేయడం జరిగింది. అలాంటి వ్యక్తులు ఎప్పుడు చిరస్మరణీయులే. వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా వాళ్ళు తరతరాలకి ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు మర్చిపోలేనటువంటి చిరంజీవులు లాంటి వ్యక్తులు వాళ్ళు. ఈ విధంగా కొందరు ఉంటారు. ఆ విధంగా అప్పుడప్పుడు వాళ్ళు జన్మదినాలను కానీ, వాళ్ళకు సంబంధించిన వర్ధంతులను కానీ ఖచ్చితంగా ఇప్పుడుండే జనరేషన్ కానీ, ఇప్పుడుండే మనుషులు కానీ వాళ్ళని స్మరించుకోవాలా, గుర్తు తెచ్చుకోవాలా. ఎందుకంటే వాళ్ళు మనలాగానే మన మనుషులుగానే పుట్టి వాళ్ళు మనలాగానే ఉండి వాళ్ళకి 24 గంటలు, మనకి 24 గంటలు. అంటే వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు ఎటువంటి అద్భుతమైన విషయాలు చేశారు, తరువాత తరాలలో ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయి అనేది మనకు ముఖ్యమైన పాయింట్. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎంతైనా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది యువతరంగానే అన్ని. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. 16 రోజుల పండక్కి స్వాగతం సుస్వాగతం. మనం చెప్తూనే ఉన్నాం, విత్తనం స్టార్ట్ చేసే నుంచి 1వ రోజు నుంచి 120 నుంచి 130 రోజులు ప్రయాణం సాగుతూనే అన్ని క్లియర్ కట్టుకు చూపిస్తున్నాయి. ఇప్పుడు తెలియకుండానే 16 రోజులు గడిచిపోయింది. చూడు నారు చూడు ఎట్లా వచ్చేసిందో. 16 రోజుల పండగ అలాగనమాట. నిజానికి వరిని మనం బతికించట్లా, వరే మనల్ని బతికిస్తా ఉంది. ఈ విధంగా మనం KNM 12,368 మనకిష్టమైన వరి వంగడం కాకుండా క్లైమేటిక్ వాతావరణకు అనుకూలంగా ఉండే ఎండకి, వానకి, గాలికి, చలికి తట్టుకొని నిలబడే వరి వంగడాలు. మనం వరి కోత కోసేటప్పుడు బాబాయ్ మనకి తుఫాన్ రావడం జరుగుతుంది, పడిపోద్ది ఇది పైరు. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అసలు పైరే పడిపోదు, షుగర్ లెస్ పడిపోలా. అలాంటిది 16 అంటే అది ఒక విశిష్టమైనటువంటి అంకె. అది 116, 1016, 10,116 అంటుంటారు. ఆ విధంగా 16 అనేది చాలా కలిసి వచ్చే అంకె. అది